ముఖ్యంగా ఈ సందేశాన్ని అంగీకరించు సహోదరుడ సహోదరి, వాక్యానుసారమైన జీవితం అవసరం, వాక్యానుసారమైనటువంటి బోధ అవసరం, వాక్యానుసారమైనటువంటి ఆత్మీయత అవసరం. ఈరోజు ప్రభువుని అడుగుతావా? ప్రభువా, నిన్నే కోరే మనసు నాకు దయచేయ్యా. ప్రొద్దుట లేస్తే ప్రభువా, నిన్ను నేను కోరుకోవాలి అయ్యా. నీ సన్నిధి నాకు దయచేయి, నీ ప్రసన్నత నాకు దయచేయి, నీ పరిశుద్ధత నాకు దయచేయి, నీ నీతిని, నీ యథార్థతను వెతికే జీవితం నాకు దయచేయి, నీ సమాధానం నాకు దయచేయి, నీ సంతోషం నాకు దయచేయి, నీ మంచితనం నాకు దయచేయి, నీ ఆశా నిగ్రహం నాకు దయచేయి, నీ క్షమాగుణము నాకు దయచేయి, నీ దయాళుత్వము నాకు దయచేయి, నీ తగ్గింపు తత్వం నాకు దయచేయి అయ్యా. నీ వలే జీవించే జీవితం నాకు దయచేయి. ఇదండి మనం ప్రార్థన చేయాల్సింది. నా నీతిని మొదట వెతకండి. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరిందుమో దాని గురించి ఎందుకు ప్రాకులాడతారు? నా నీతిని, నా యథార్థతను, మీరు నా రాజ్యమును వెతకండి. అప్పుడు అవన్నీ కూడా ఏదైతే మీకు అవసరమో అది మీకు కూడా పడి వస్తుంది. రండి, రెండు చేతులపై